హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట సాంబార్. మనం కొన్ని కూరలు చేస్తూ ఉంటాం. ఈ కూర అంటే నాకు ఇష్టం, ఈ కూర అంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాము. కొంతమంది నాన్ వెజ్ మాత్రమే తింటామంటారు, కొంతమంది వెజ్ మాత్రమే ఇష్టం అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇష్టపడేది సాంబార్. కాకపోతే కొంతమంది నాలాంటి వాళ్ళేమో ముక్కలన్నీ ఎక్కువ వేసుకుంటే ఇష్టమంటారు, కొంతమంది మరీ అన్ని ముక్కలు వేయకుండా కొంచెం పలచగా చేసుకుంటే ఇష్టమంటారు. ఎలాగైనా సరే సాంబార్ అంటే అందరికి ఇష్టమే కదా. ఇంక ఈ సాంబార్ నేను ఎలా పెడతానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసేసి 1కి 2 వాటర్ వేసేసి ఈ పప్పుని మెత్తగా ఉడికించేసాను. కుక్కర్లో కదా మనకు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇంక ఇప్పుడు పప్పు వెనిపే గుత్తితోటి ఇలా పప్పు వెనుపుతున్నాను, మెత్తగా అయిపోతుందని. ఇంకా లేదంటే మీరు ఒక్కసారి మిక్సీలో వేసైనా మిక్సీ పట్టేసుకోండి, ఇంకా మెత్తగా అయిపోతుంది మీకు డౌట్ లేకుండా. ఇంక ఇక్కడ ఈ పప్పు గట్టిగా ఉంది కదా, మనం వాటర్లో వేసి కలిపినప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఉండాలంటే ఇక్కడే మనం ఒక 100-200 ml వాటర్ వేసుకొని ఇలా పప్పును చక్కగా కలిపేసి పెట్టుకున్నామంటే మనం సాంబార్లో వేసుకున్నప్పుడు చక్కగా కలిసిపోతుంది త్వరగా. ఇంక ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక అర్ధగంటగా ముందుగానే కడిగి నానబెట్టేసి రసం తీసి ఉంచేసుకోండి. ఇంక ఇక్కడ మనకి సాంబార్లోకి ముక్కలు అయితే కావాలి కదా, ఆ ముక్కలు చూపిస్తున్నాను. ముల్లంగి సాంబార్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఒక పెద్ద ముల్లంగిని తీసుకొని అలా రౌండ్గా కట్ చేసుకోండి. ఒక చిన్న సొరకాయ ముక్క కూడా కట్ చేసుకోండి. అలాగే ఒక 4-5 బెండకాయలు కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అయింది ములక్కాయ, 2 ములక్కాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద క్యారెట్ తీసుకొని ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అలా వేసేసుకోండి. ఇలా కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఇలా అటు ఇటు ఘాట్లు పెట్టేసి ఇలా సాంబార్లో ఉల్లిపాయల పాటుని వేసుకుంటే భలే ఉంటాయి. 4 పచ్చిమిర్చీలు చీలికలు చేసి పెట్టుకోండి. 4 రెమ్మలు కరివేపాకు కూడా అక్కడ పెట్టేసుకోండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ సాంబార్కి ఆయిల్ లేకపోయినా రుచి ఉండదు. ఇంకా చారే కదా, ఆయిల్ తక్కువ వేసుకుందామంటే అది అలాగే ఉంటుంది మరి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులో శనగపప్పులు లాంటివి, మినపప్పులు లాంటివి అయితే నేను వేయను, మీరు కావాలంటే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 3-4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి. ఇంక ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇంకా అన్నీ ఒక్కొక్కటి మొత్తం అన్నీ కూడా వేసేసుకోండి. ఈ సాంబార్ లాంటిది పెట్టుకునేటప్పుడు మాత్రం గిన్నె కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్నదే పెట్టుకోండి, అది ఉడకటానికి అది బాగుంటుంది. ఎక్కడ కూడా నేను చూసారా చిన్న గిన్నె పెట్టాను, నేను వేసిన ముక్కలన్నీతోటే ఈ గిన్నె నిండిపోయింది. ఇంక మళ్ళీ ఒకసారి నేను గిన్నె మార్చాల్సి వస్తుంది. మీరు కాకపోతే ముందుగానే పెద్ద గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసిన తర్వాత గెరెట్తో తిప్పే కన్నా కూడా అలా 2-3 సార్లు ఎగరేయండి, అంతా బక్కలిసే వరకు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ ముక్కల్ని ఇలాగే ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఇలా నిదానంగా గెరెట్తో అయినా తిప్పండి, లేకపోతే ఇలా ఎగరేస్తూ అయినా ఉండండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇంక ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 లీటర్ వరకు వాటర్ వేసేసుకోండి. 4 పచ్చిమిర్చీలు కట్ చేయకుండా అలాగే డైరెక్ట్గా వేసేసుకోండి. తినేవాళ్ళకి తినడానికి బాగుంటాయి, చూసేవాళ్ళకి చూడటానికి బాగుంటాయి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయి. 2 పెద్ద టమాటాలు తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ముందే టమాటా ముక్కలు కూడా వేసుకున్నామంటే పూర్తిగా ఉడికిపోయి మనకి టమాటా ముక్కలు అనేవి కలర్ఫుల్గా కనిపించకుండా ఉంటాయి. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడికినాయి అంటే ఈ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా ఉడికిపోతాయి. మనం ముందు చింతపండు రసం వేస్తే ముక్కలు ఉడకటానికి లేట్ పడుతుంది. ఇక్కడ గిన్నె ఇరుగ్గా అనిపించి గిన్నె మార్చా అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోండి. ఒకసారి పులుపది చూసుకోండి, మరీ ఎక్కువైనట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాల పాటు ఇలా మళ్ళీ ఉడకనివ్వండి. ఇంక ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వాటర్ వేసి కలిపి ఉంచుకున్న పప్పు కూడా వేసేసుకోండి. నేను చెప్పిన టైం ప్రకారం కనుక ఉడికించుకుంటే ముక్కలు అనేవి ఏవి కూడా మనం తీసి చూసుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా అన్నీ కూడా ఉడికిపోతాయి. ఇంక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి వేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో సాంబార్ పొడి రెసిపీ వీడియో పోస్ట్ చేశాము, కావాలంటే ఒకసారి చూడండి. ఇంక ఇక్కడ నేను రుచికి సరిపడా కారం కూడా వేశాను. ఒకసారి మీరు కారం వేసుకునే ముందు సాంబార్ టేస్ట్ చేయండి, ఎందుకంటే మనం సాంబార్ పొడిలోనూ మిరపకాయలు వేసాము, పచ్చిమిరపకాయ చీలికలు వేసాము. ఉప్పు కూడా చూసి తక్కువైతే వేసుకోండి.
ఇక్కడ నేను కొంచెం కారం కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది, మీరు చూసి వేసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఇలా సాంబార్ని ఒక 5 నిమిషాల పాటు తెరల కాగనివ్వండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా సాంబార్ కాగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా సాంబారు. ఇంక ఈ సాంబార్ దాదాపుగా ఉడకటం అయిపోయింది. 1 నిమిషంలో స్టవ్ ఆపేస్తామనగా 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. అన్ని రుచుల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ బెల్లం అనేది. ఇంకా మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. సాంబార్ మరింత కలర్ఫుల్గా ఉండటం కోసం లాస్ట్లో 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి, పచ్చపచ్చగా బాగుంటుంది. ఈ సాంబార్ మరింత టేస్ట్ కోసం కొంచెం చిన్న తిరగమాత వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని 4 ఎండుమిరపకాయలు వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇవి ఇలా వేగగానే ఇంక ఈ తిరగమాతని సాంబార్లో వేసి కలిపేసుకోండి. అంతే, అదిరిపోయే రుచితోటి సాంబార్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంక ఈ సాంబార్ కాంబినేషన్గా మీ ఇంట్లో వడియాలు ఉంటే వడియాలు, అప్పడాలు ఉంటే అప్పడాలు, ఏ ఉంటే అవి వేయించుకొని ఏ కూర లేకుండా ఈ సాంబార్ వేసుకొని కడుపు నిండా తినేసేయండి. మీకు ఇష్టమైతే ముక్కలు ఇన్ని వేసుకోండి, లేకపోతే తగ్గించి వేసుకోండి. నేను చూపెట్టిన పద్ధతిలో సాంబార్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.